చూడడానికి ప్రయత్నించేద్దాం. ఇర్మియా గ్రంథం. అందరూ వాక్యాన్ని తెరవాలని కోరుకుంటా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. వాస్తవానికి మనకి 11వ వచనం నుంచి ఇచ్చారు. ఇచ్చిన అంశం ఏంటంటే దొంగల గుహ అని ఇచ్చారు. అయితే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేద్దాం. అయితే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే కేవలం ఆ ఒక్క వాక్య భాగం దగ్గర ఆగకుండా దాని పై వచనాలు కూడా మనం చదివితే బాగుంటది అని అనిపిస్తా ఉంది. కాబట్టి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతూ ఆ వాక్యంలోకి వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. ఆగుదామండి. ఇక్కడ దేవుడు ఇర్మియా గారికి ఏమన్నారంటే, అక్కడ ఆ ద్వారం దగ్గర నిలబడి ఇర్మియా యూదా వారితో ఇలా చెప్పు, ఇది యెహోవా వాక్కు అని చెప్పు, మాట్లాడుతుంది దేవుడి వాక్యం అని చెప్పి ఏమని చెప్పమన్నారంటే, మీరందరూ ఈ స్థానంలో నివసించాలంటే మీ ప్రవర్తనని దిద్దుకోండి అని చెప్పు ఇర్మియా అంటా ఉన్నారు. ఈ స్థలం అంటే 2 అర్థాలు ఉన్నాయి. అది ఆ భూమి భాగం అవ్వచ్చు, లేదా మందిరం అవ్వచ్చు. అయితే మనం ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఇక్కడి నుంచే వాక్య భాగాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ స్థలం అంటే ఆ భూభాగం అనుకుందాం. ఆ భూభాగంలోనే యెరూషలేం దేవాలయం ఉంది కదా. ఇప్పుడు ఆ భూభాగం ఎవరిది? ఎవరు సంపాదించుకున్నారు? ఎవరు ఎవరికిచ్చారు? ఒకసారి లేవీకాండం తీయండి. లేవీకాండం 25వ అధ్యాయం. లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. ఈ భూమి ఎవరిదంటండి? నాది. కనానీయులది కాదు, పెరిజీలది కాదు. ఈ భూభాగం నాది నాది అని చెప్తా ఉన్నారు. దేవుని భూభాగాన్ని ఎవరికిచ్చారు దేవుడు? చూద్దాం, చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం తీయండి. పక్కనున్న ద్వితీయోపదేశకాండం దగ్గర రండి. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ దేశము మీకు అప్పగించితిని. చాలండి, చాలండి. ఆ భూభాగం దేవునిది, దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అమ్మా, ఈ మాట మనకు అర్థం కావాలి. అది ఇశ్రాయేల్ది కాదు, కనానీయులది కూడా కాదు. అది ఎవరిదంటే దేవునిది. దేవుడు భూభాగాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు విధేయతను బట్టి వాళ్ళకి ఇవ్వలేదు, కానీ వాళ్ళ మీద దయతో వాళ్ళకి ఒక బహుమానంగా ఆ భూభాగాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే, నేను మీకు ఇచ్చిన ఈ భూభాగంలో మీరు నివసించాలంటే, మీ జీవితాన్ని కొనసాగాలంటే నాకు కావాల్సింది ఏంటంటే దిద్దుబాటు కావాలి. నాకు కావాల్సింది ఏంటంటే విధేయతతో కూడిన ప్రతిస్పందన కావాలి. దేవుడు దయతలిచి మంచి భూమిని మనకిచ్చాడు కదా అని ఎలా పెడితే అలా జీవించడానికి వీల్లేదు. మరలా మన వాక్య భాగం దగ్గరికి వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం దగ్గర రండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం దగ్గర రండి. ఏమంటారంటే 3వ వచనం, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గాలు సరి చేసుకోండి. అమ్మా, అయ్యా, జాగ్రత్తగా ఉందామండి.
దేవుడు ఆ భూభాగాన్ని దయతో ఇస్తే వీళ్ళు తీసుకున్నారు. కానీ అందులో జీవితం కొనసాగాలంటే విధేయత కావాలి, తప్పు దిద్దుబాటు జరగాలి అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గారికి అదే చెప్పమన్నాడు. ఇప్పుడు దేవుని కృపని ఎలా పెడితే అలా తీసుకోవడానికి వీల్లేదు. దేవుడు చూపిస్తున్న దయని లోకుగా తీసుకోవడానికి వీల్లేదు. కానీ దిద్దుబాటు ఖచ్చితంగా జరగాల్సిందే అన్నాడు. జరగకపోతే మిమ్మల్ని ఈ దేశం నుంచి వెళ్ళగొడతాను అన్నాడు. జరిగిందండి, జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. గుర్తుపెట్టుకుందాం. దేవుడు మనల్ని శిక్షించక మునుపు, క్రమశిక్షణ చేయక మునుపు హెచ్చరిస్తాడు. హెచ్చరించకుండా ఎవరిని శిక్షకి అప్పగించడు తన బిడ్డల్ని. వాళ్ళని కూడా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడంటే, బాబు మీకు ఇచ్చిన ఈ భూభాగంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే, విధేయత చూపించకపోతే, తప్పు దిద్దుకోకపోతే నేను పంపించేస్తాను అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చి ఏమన్నాడు చూడండి, కింద రండి, 4వ వచనం. అదేంటది? ఇది మోసకరమైన మాటలు ఎలా అవుతాయి? వాళ్ళందరూ అంటున్నారంట, ఈ స్థలం యెహోవా ఆలయము అని చెప్పుకుంటున్నారంట. దేవుడు అన్నాడు, ఆ పిచ్చి మాటలు ఆపండి, ఆ మోసపూరితమైన మాటలు ఆపండి అంటున్నాడు. ఎందుకని? 8వ వచనం చూడండి. 8వ వచనం, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనమే. అదేంటది? ఇది దేవుని మందిరం కాదా? దేవుడి భూభాగం కాదా? దేవుడు మాకిచ్చింది కాదా అంటే అవును. కానీ ఇప్పుడు అక్కడ దేవుని సన్నిధి లేదు. దేవుడి సన్నిధి లేకుండా మీరేమంటున్నారంటే ఇది దేవుని ఆలయం అని అక్కడ వాక్య బోధకులు బోధిస్తా ఉంటే వీళ్ళు దాన్ని నమ్మేస్తా ఉన్నారు. మీరు మోసపోతున్నారు, నేను అక్కడ లేను అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. హెచ్చరించి 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. 10వ వచనంలో, అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయిచు మీరెరుగని దేవతలను అనుసరించున్నారే, అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలను జరిగించటకేనా మీరు విడుదల పొందింది? ఏమన్నారంటే, మీరు ఈ హేయ క్రియలు జరిగించడానికైనా ఈ స్థలంలోకి వచ్చింది? ఈ హేయ క్రియలు జరిగించడానికైనా విడిపించబడింది మీరు అంటున్నారు అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము దేవుని బిడ్డలం, దేవుని మందిరంలోకి వచ్చాం, మేము దేవుని సన్నిధిలోకి వచ్చాం అని అనుకుంటున్నారే తప్ప వాస్తవం ఏంటంటే మీ మధ్య నేను లేను. ఎందుకంటే మీరు అన్య దేవతలకు దూపం వేస్తా ఉన్నారు, అక్రమం చేస్తా ఉన్నారు, పేదలను దోచుకుంటా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ మీ మధ్య నన్ను ఎలా ఉండమంటారు? నేను లేను అని వీళ్ళు ఏమన్నారంటే, మేము విడిపించబడ్డవాను అంటున్నారు. ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఇందుకోసం విడిపించబడ్డారా మీరు అని. ఇప్పుడు మన అంశం దగ్గరికి వెళ్దాం. ఏమన్నారంటే, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయ్యిందా? ఆలోచించండి. దొంగల గుహ అయ్యిందా? మీరు ఆలోచన చేయండి. దొంగల గుహ అంటే అండి, దొంగల గుహ అంటే ఒక ప్లాన్ చేసుకుంటారు, అరే పలానా చోటకెళ్ళి దొంగతనం చేద్దాం. సరే, మీరు ఎలా వెళ్ళండి, పని అయిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వచ్చేయండి అని దొంగతనం చేసిన తర్వాత దాక్కోవడానికి, దోచుకున్న డబ్బును పంచుకోవడానికి వాడే స్థలాన్ని దొంగల గుహ అంటారు. వీళ్ళు దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు. అంటే వాళ్ళు చేస్తున్న పాపాలని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు లాభాన్ని సంపాదించుకోవడానికి దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకున్నారు వీళ్ళు. మీరు ఆలోచన చేయండి.
పాపరహితుడు, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవుడైన ఆయన మందిరాన్ని పాపం చేయడానికి, లాభం పొందుకోవడానికి అడ్డు పెట్టుకుని జీవిస్తా ఉన్నారు. అమ్మా అయ్యా జాగ్రత్తగా వెళ్దామండి. మనం ఏమన్నా తక్కువ వారమా? నన్ను కూడా కలుపుకుంటున్నాను. మనం కూడా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతుకుతా ఉన్నాం. ఎలాగో చెప్తాను. వీళ్ళు దేవుణ్ణి సన్నిధిని, మందిరాన్ని అడ్డం పెట్టుకుని పాపాన్ని జరిగిస్తా ఉన్నారు కదా. వీళ్ళు ఆచారాలు చేయరా? జరిగిస్తారు. పండుగలు చేయరా? జరిగిస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆదివారం నాడు, అంటే వాళ్ళ దృష్టిలో శనివారం నాడు పండుగల దినాన జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా దినాల్లో ఎలా ఉన్నా పర్వాలేదు అని విశ్రాంతి దినాన్ని మాత్రం చాలా పవిత్రంగా ఉండేవారు. ఏదైనా పండుగ దినాల్లో మాత్రం చాలా పవిత్రంగా ఉండేవారు. మిగతా రోజుల్లో దేవుణ్ణి, మందిరాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పాపాన్ని జరిగించేవారు. మనం కూడా చాలాసార్లు జాగ్రత్త విందామండి. ఇవి చేయట్లేదా? ఆచారాల్లో తక్కువగా పాటిస్తున్నామా? లేదే. పండుగలు తక్కువగా ఏమైనా చేసుకుంటున్నామా? లేదే. అయితే ఇవన్నీ చేస్తున్నాం, కానీ మన హృదయాలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయి? మన హృదయాలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయి? జాగ్రత్త వినండి. మనం రహస్యంగా పాపాన్ని జరిగిస్తూ మందిరంలోకి వచ్చి పాటలు పాడితే ఏమంటారు? అబ్బా ఎంత భక్తి అండి, ఎంత చక్కగా పాడుతున్నారు. వాక్యం చదివితే అబ్బా, వాక్యం చెప్తే అబ్బా. ఇప్పుడు మనం చేస్తున్న ఆ పాపాన్ని కప్పెట్టుకొని మనం మంచివారు అనిపించుకోవడానికి ఏం వాడుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నాం, దేవుని పాటలను వాడుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని కప్పించుకోవడానికి నన్ను వాడుకుంటున్నారా? నా మందిరం ప్రార్థనా మందిరం కావాలి కదా. దొంగల గుహగా చేశారు మీరు, దొంగల గుహగా చేశారు అని కింద ఏమన్నా చూడండి, ఆలోచించండి. నేను ఈ సంగతి కలుగుతున్నాను. అమ్మ అయ్యా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిదీ గమనిస్తా ఉన్నాడు. ఏది తక్కువదండి, ఏది తక్కువదు. ఒక మాట విందాం. దేవుడు మనం చెప్పిన మాట, మాట్లాడిన మాట మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోవడం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు చెప్పినట్లు గుర్తు. నేను ఉద్యోగం నుంచి బయటకు వస్తున్నప్పుడు మా 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 సారు వైస్ ప్రిన్సిపాల్ నేను ఎలాగైనా వెళ్ళకూడదు, ఆపేయాలి అని చాలా మంది మాట్లాడారు. డీన్లు మాట్లాడారు, ప్రిన్సిపాల్ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. లేదు సార్, నేను వెళ్ళిపోవాలి. ఇంక చివరికి ప్రయత్నం ఏంటంటే నా జీతం, ఇవ్వాల్సిన జీతం ఆపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నేను సహనాన్ని కోల్పోయాను. అలా ఉండకూడదు, కానీ అలా చేశాను. నేను అరిచాను. అందరూ వెళ్ళిపోయారు, ఫ్యాకల్టీ అందరూ వెళ్ళిపోయారు. కాలేజీ మూసేస్తున్న చివరి సమయాన్ని చూసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి కోపడ్డా. నేను గట్టిగానే మాట్లాడాను, బూతులు ఏం మాట్లాడలే, కానీ లోపల ఉన్న కోపాన్ని అణించుకోలేకపోయాను, వ్యక్తం చేసేసాను. తప్పది, పాపం అది, అలా చేయకూడదు. అయితే బయటకు వచ్చేసిన తర్వాత నా జీతం నాకు వేశారు, కానీ అది జరిగి 3 సంవత్సరాలు అయింది. నేను మర్చిపోయినప్పుడు అయితే 3 సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తు చేశాడు. అబ్బా ప్రభా, నేను అన్న మాట నేను మర్చిపోవచ్చు, కానీ నువ్వు మర్చిపోవు. ఉదయమే స్నానం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ క్షమించండి సార్, క్షమించండి. నేను నేర్చుకున్న పాఠం అది. మనం ఊరకనే నోటి మాటని తోలనడతాం, ఏదో చేయాల్సిన పని చేసేస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు నోట్ చేసుకుంటాడు అవన్నీ. నేనే గమనిస్తున్నాను, నేనే చూస్తున్నాను అంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా అండి? మందిరమైన, మన సంఘమైన, మన గృహాలైన దేవుడు అన్నాడు, నా సన్నిధి తీసేయగలను, నా సన్నిధిని దూరం చేయగలను అంటావా? ఆలోచించండి అని ఆలోచించమని మనల్కే వదిలేస్తా ఉన్నాడు. అని ఇంకెందుకు ఏమన్నాడు చూడండి, ఇంకా పూర్వమున నేను నా నామమున
నిలిపిన ఆ విచారణ చేయండి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి ఆ ఏమన్నారండి? పూర్వమున అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు కాదని. ఒకప్పుడు ఒకప్పుడు దేవుని మందిరం షిలోహులో ఉండేది. షిలోహు అంటే అన్న ప్రార్థన చేసిన మందిరం అది. సమూయేలు పెరిగిన మందిరం అది. దేవుడు సమూయేలుని మందిరం ఆ మందసాన్ని ఉపయోగించుకొని సమూయేలు ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలకి అనేకమైన విజయాలు ఇచ్చిన ప్రదేశం అది. ఒకప్పుడు ఎంతో వైభవం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. దేవుడి సన్నిధి అక్కడిని తీసేశాడు. అక్కడ దేవుడు లేడు. అందుకనే ఏలి కోడలు కొడుకు ఏం పేరు పెట్టిందండి? ఇకాబోతు. అంటే దేవుని మహిమ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. దేవుని మహిమ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1 సమూయేలు 4వ అధ్యాయంలో ఏముంటదంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ యుద్ధానికి వెళ్తారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు ఓడిపోతారు. ఓడిపోతే పాలెం వెనకలకు వచ్చి మనం ఎందుకు ఓడిపోయాం అని విచారణ చేస్తారు. విచారణ చేస్తే వాళ్ళందరూ అనుకుంటారు, దేవుని మందసం మన దగ్గర లేదు కదా, దేవుని మందసం మన దగ్గర లేదు కాబట్టి మనం ఓడిపోయాం. కాబట్టి షిలోహులో దేవుని మందిరంలో ఉన్న మందసాన్ని తీసుకొద్దాం అని పెద్దలు పంపించి మందసాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత గొప్ప కేకలు అన్నమాట. ఎస్, ఇంకా విజయం మందే, ఖచ్చితంగా మన శత్రువులు ఓడిస్తాం అని గొప్ప కేక పెడుతుంటే వీళ్ళు ఇక్కడ పెట్టే కేక అక్కడ శత్రువులు విని భయం వేసేస్తుంది వాళ్ళకి. ఒరే, ఇలాంటి దేవుడా, ఐగుప్తుల్ని తెగులతో నాశనం చేసిన వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యకి వచ్చాడు, మనం ఓడిపోతాం, ఇంకా అయినా ధైర్యం తెచ్చుకుని పోరాడదాం అని వాళ్ళకి వాళ్ళు ప్రోత్సహించుకుని మళ్ళా ఇశ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మరలా ఓడిపోతారు. మందసం వచ్చింది, అయినా ఓడిపోతారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ మందసాన్ని శత్రువులు తీసుకెళ్ళిపోతారు. మందసానికి గుర్తు దేవుని సన్నిధి. దేవుని సన్నిధి విజయాన్ని ఇస్తుంది. కానీ గుర్తుపెట్టుకుందామండి, అది సత్యమే. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఆ సత్యంలోనే ఉండిపోయారు, కానీ స్వపరీక్ష చేసుకోలేదు. ఇప్పుడు ఏమేమి తెలుసండి? ఆ సత్యాన్ని నమ్ముకుని వాళ్ళు మోసపోయారు. మందసం వస్తే విజయం వస్తుంది అనుకున్నారు, రాలేదు. పైపెచ్చు ఎంతో మంది చనిపోయారు. పైపెచ్చు ఆ మందసం శత్రువు చేతులు వెళ్ళిపోయింది. అమ్మా అయ్యా, దేవుడు మనకు తోడుంటాడు అనేది సత్యమే, కానీ ఆ సత్యం మన జీవితాల్లో పని చేయాలంటే ఖచ్చితంగా స్వపరీక్ష చేసుకోవాల్సింది. తప్పు దిద్దుబాటు జరగాల్సిందే. లేకపోతే దేవుడు నాకు తోడున్నాడు అని అనుకుంటే సరిపోదు, విజయం రాదు. దేవుడు నిజంగా మనకు తోడుండాలంటే, ఆ సత్యం మన జీవితంలో నిజం అవ్వాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లో సరి చేసుకోవాల్సిందే. ఒకసారి 78వ కీర్తన తీయండి. 78వ కీర్తన 58వ వచనం నుంచి 70 చదువు. గుడారాన్ని ఆయన విడిచిపెట్టాడు. అమ్మా అయ్యా, దేవుడు ఈ రోజు కూడా చేయగలడండి. ఈ రోజు కూడా మన మందిరాన్ని ఆయన మహిమ విడిచిపెట్టచ్చు. మన గృహాల్లో ఆయన సన్నిధి వెళ్ళిపోయే అవకాశాలు ఈ రోజు కూడా ఉన్నాయి. హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు. తీసేయమంటారా నా మహిమని? తోడు ఉండడం మానేయమంటారా? అడుగుతా ఉన్నాడు. ఆలోచించుకోండి అని. ఇర్మియా గ్రంథం దీని ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం.
నేను సమీపము నుండు దేవుడిని మాత్రమేనా, దూరమున ఉండు దేవుని కానా? అమ్మా, ఆ మాట మళ్ళీ చదువుకుందామండి. ఏమన్నారంటే, నేను దగ్గరగా ఉండేవాడినేనా, దూరంగా ఉండలేను నేను? నేను ఎల్లప్పుడూ తోడుండేవాడినేనా, తోడు తీసేయలేనా? ఎప్పుడు మీ సన్నిధి నా సన్నిధి మీతో ఉంచేవాడినేనా, సన్నిధి వెనక్కి తీసుకోలేనా? అడుగుతా ఉన్నాడు దేవుడు. నాకు రెండు చేతనవును, నాకు రెండు చేతనవును. ఏం చేయమంటారు? ఆలోచించుకోండి, ఆలోచించుకోండి అని దేవుడు సెలవిస్తాడు. అని ఇప్పుడు ఏమన్నా చూడండి, మరలా మన వాక్య దగ్గరికి వెళ్ళిపోతాం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం. వెనకయు చేస్తారు గనక నేను ఒక్క నిమిషం అమ్మా, పెందల కడ లేచి మీతో మాట్లాడాను, మిమ్మల్ని పిలిచాను, వినండి అయ్యా, వినండి అయ్యా అని నా ప్రవర్తనని అనేకులు పంపించాను, అనేకులు పంపించాను. ఏమండి, ఇర్మీయా గ్రంథంలో ఈ మాట ఎన్నిసార్లు ఉంటుందంటే, ఒక్కసారి ఏమనుకోకుండా 6వ అధ్యాయం 17 వచ్చి చూడండి. 6వ అధ్యాయం 17 వచ్చు. కాదమ్మా, అదే ఇక్కడ మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించండి, వారు చేయు ఘోర ధ్వని వినపడుచుంది. తర్వాత 11వ అధ్యాయం 7-8 వచనం చూడండి. 11వ అధ్యాయం 7-8 వచనాలు. ఐగుప్తుల నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు పెందల కడను లేచి చెప్పుతిని. 25:3 కూడా అదే ఉంటుందండి. పెందల కడ లేచి చెప్పాడండి, పెందల కడ లేచి చెప్పాడండి. అమ్మా, అయ్యా, దేవుడు ఎంత తాపత్రయపడతాడండి. మనం దేవుడితో మాట్లాడిన తాపత్రయం మనకుందో లేదో తెలియదు, కానీ మనతో దేవుడు మాట్లాడాలని ఎంత తాపత్రయపడతానండి. ఆ మాట చూసారా? పెందలకడ లేచాడంట. ఆయన పడుకుంటాడేంటి? మనం ఎప్పుడు లెగిస్తామా, ఎప్పుడు లెగిస్తే ఎప్పుడు మాట్లాడదామా అని ఆయన రాత్రంతా ఎదురు చూశాడంట, రాత్రంతా ఎదురు చూశాడంట. పెందలకడే నువ్వు నేను లేచిన తర్వాత మాట్లాడాలని చాలాసార్లు మాట్లాడాడంట, చాలాసార్లు చెప్పారంట, చాలా మందిని పంపించి బోధించాడంట. కానీ వాళ్ళు వినలేదు, వాళ్ళు వినలేదు. వినకుండా ఇలాంటి దుష్ట క్రియలు మీరు చేశారు కాబట్టి అన్నాడు అని మళ్ళా మన వాక్య దగ్గరికి వద్దాం. నేను షిలోహులో చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరముకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలములకును, అమ్మా, నేను అలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను అన్నాడు దేవుడు. ఆ రోజు షిలోహులో నేనేం చేశానో ఈ రోజు అదే చేస్తాను. నా మందసం నా సన్నిధి గుర్తు, కానీ నా మందసం వాళ్ళ మధ్య ఉన్నా సరే వాళ్ళు ఓడిపోయారు. ఈ రోజు కూడా దేవుడు వాక్యాన్ని చదివినా మనకు అర్థం కాకపోవచ్చు, దేవుని సంధిలోకి వచ్చినా మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు చెప్పండిరా? దేవుని సన్నిధి లేకపోతే అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. షిలోహులో ఏం చేశానో ఈరోజు అదే చేస్తాను. ఏమో తెలుసండి, బాబు బాబు యెరూషలేమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీ 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 తోటి సహోదరి అయిన దక్షిణ దేశాన్ని ఉత్తర దేశాన్ని చూసి నేర్చుకోండి. షిలోహులో ఆ రోజు నా మందిరం ఉండేది, నా మనసు ఉండేది, నా ప్రత్యక్షం ఉండేది, నా సన్నిధి ఉండేది. ఈరోజు లేదు. బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. గతాన్ని ఒకసారి తవ్వి చూసుకోండి, ఎలా ఉండేది, ఎలా అయిపోయింది. మిమ్మల్ని కూడా అలా చేస్తాను అంటున్నాడు దేవుడు. ఏమండి, ఒకవేళ ఇదే మన కుటుంబంలో నిజమైతే, దేవుడు మందసం దేవుడి సన్నిధి దూరమైంది కాబట్టి అస్సీరులు వచ్చారు, ఆక్రమించుకున్నారు.
ఈరోజు దేవుడు సన్నిధి మన కుటుంబం నుంచి వెళ్ళిపోతానండి. ఎవరు వస్తారు? ఎవరు ఆక్రమించుకుంటారు? ఏం ఆక్రమించుకుంటాయి? మన మందిరంలోంచి దేవుడి సన్నిధి వెళ్ళిపోతే ఎవరు ఆక్రమించుకుంటారు? చెప్పలేమండి. ఈ రోజు కూడా దేవుడు అప్పగించగలడు. ఈ రోజు కూడా విశ్వాసుల్ని శత్రువుల చేతికి అప్పగించగలడు. అది కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. అమ్మా అయ్యా, జాగ్రత్తగా ఆలోచించేద్దామండి. దేవుని సన్నిధి దూరం చేసుకోవడం ఇష్టమైతే ఇలాగే బ్రతికేద్దాం. ఏ మాటలు, ఏ అబద్ధాలు, ఏ మోసాలు, ఏ జీవితాన్ని బ్రతికేద్దాం. దేవుని సన్నిధి కావాలండి. తమ్ముడు, నాకు దేవుని సన్నిధి కావాలి, నా కుటుంబంలో దేవుని సన్నిధి కావాలి అంటే కనుక బ్రతుకులు మార్చుకోవాల్సిందే. లేకపోతే షిలోహులో ఏం చేశానో అలాగే చేస్తాను, అలాగే చేయుదును అంటున్నాడు దేవుడు. అని ఇంకేమన్నా చూడండి. ఎఫ్రాయిము వెళ్ళగొట్టినట్లు కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయొద్దు ఇర్మియా, ప్లీజ్. అయ్యా ఇర్మియా, ప్రార్థన చేయకయ్యా, ఈ జనం కోసం ప్రార్థన చేయకు. ప్రభా, ఈ జనాన్ని కాపాడయ్యా అని అనొద్దు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. షిలోహులో ఏం చేశానో అదే చేయబోతా ఉన్నాను ఇర్మియా. దయచేసి వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడం మానే. ప్రార్థన చేసిన నేను విన్నాం. ఎందుకు తెలుసా? నేను పెందలకడ లేచి అనేక మాటలు చెప్పాను, విన్నారా? ఈరోజు నీ ప్రార్థన నేను విన్నాను ఇర్మియా, చేయొద్దు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. షిలోహులో చేసినట్లుగానే చేయబోతా ఉన్నాను. చేశాడు దేవుడు. ఆలోచించేద్దామండి. ఈరోజు ప్రభువు యెరూషలేము దేవాలయానికి వెళ్తే ఇదే వాక్య భాగాన్ని ఎత్తి అక్కడున్న దేవాలయాన్ని శుద్ధి చేశాడు. నా మందిరం ప్రార్థనా మందిరం కనపడాలి కానీ దొంగల గుహగా చేసుకుంటారా అని శుద్ధి చేశాడు. దేవాలయం పాడైపోతుంటే దేవుడేమి ఊరుకోలేదు, కోపడ్డాడు. చెల్లాచెదరు చేసి పడేశాడు అంతే. శుద్ధి జరగకపోతే దేవునికి వచ్చేది కోపమే. మార్పు జరగకపోతే దేవుడికి వచ్చేది కోపమే. ఆలోచించుకోండి. నేనే గమనిస్తున్నాను అన్నాడు దేవుడు. ఏం చేద్దామండి? దేవుని సన్నిధిని పొందుకుందామా, లేదా దేవుని సన్నిధిని దూరం చేసుకుందామా? ఆలోచించేయండి. మన జీవితాల్లో అక్రమాన్ని పెట్టుకుని మన ప్రార్థనలో దేవుడి దగ్గరికి వెళ్తాయి అని ఎలా అనుకుంటారు? ప్రార్థన చేయకండి. మీరు ప్రార్థన చేస్తున్నా నేను వినను. దేవుడే మన ప్రార్థన వినకపోతే ఏమైపోతాం మనం? అరే, కొండల తట్టు చూస్తే నాకు సహాయం ఎక్కడి నుంచి కావాలి? దేవుడే కదా నాకు సహాయం చేయాలి. కానీ అలాంటి దేవుడే నాకు విరోధి అవుతే, అలాంటి దేవుడే నా ప్రార్థన వినకపోతే, అలాంటి దేవుడే నాకు ఆయన తోడు లేకపోతే ఎలా ఉంటుందని బ్రతుకు? ఈరోజు మాట్లాడుతూ ఉంటాడు, దిద్దుబాటు జరగాల్సిందే, బ్రతుకుల్లో మార్పు చెందాల్సిందే. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగానే బ్రతికేస్తూ ఉన్నాం. వీళ్ళలాగా మనం కూడా దేవుని ఆలయాన్ని అడ్డుపెట్టుకుని మంచోళ్ళుగా చలామణి అయిపోతామేమో. అది పెద్దలైన, సంఘస్థులైన, సేవకులైన ఎవరైనా సరే దేవుడి ముందు అందరం ఒకటే. దేవుడి ముందు ఖచ్చితంగా మనం లెక్క చెప్పాలండి. దేవుడితో ఆటలు కాదండి. బైబిల్లో దేవుణ్ణి దహించు అగ్ని అన్నారే. దేవుడి చేతిలో పడుట బహు భయంకరమని పౌలు గారు అన్నారే. అలాంటి దేవునితో ఆటలండి. అలాంటి దేవుడిని సులువుగా తీసుకుందామా? అలాంటి దేవుడిని లైట్గా తీసుకుందామా? ఆలోచించేద్దామండి. చివరికి ఒక మాట చెప్తానండి. మోషే గారు కొండ తట్టును చూడడానికి వెళ్తే పొదలో దేవుడు ఉన్నప్పుడు దేవుడు అనంటే, మోషే
దగ్గర రావద్దు. ప్రభు నేను మోషేని, అయితే ఏంటి? దగ్గర రావద్దు. నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైంది. ఎందుకు తెలుసా? నేను పరిశుద్ధుని కాబట్టి. మోషే మోషే అని దేవుడు ఆపకపోతే ఒక్క అడుగు ముందుకేసినా సరే మోషే అక్కడికక్కడ చచ్చిపోయేవాడు. దేవుడైన దేవుడండి, పరిశుద్ధుడైన దేవుడు, దహించే దేవుడు. అలాంటి దేవునితో ఆటలాడడం మనకి క్షేమం కాదు, మన కుటుంబానికి క్షేమం కాదు, మన సంఘానికి, మన గ్రామానికి ఏమాత్రము క్షేమం కాదు, ఏమాత్రము క్షేమం కాదు. మరి ఏం చేద్దాం? ఏం ఆలోచన చేద్దాం? ఏం ఆలోచన చేద్దాం? దేవుని సన్నిధిని దూరం చేసుకుందామా? దేవుని సన్నిధిని అనుభవిద్దామా? ఆలోచించుకోండి అని దేవుడే మనకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడు. మన చేతుల్లో పెట్టారు ఆయన. మన చేతుల్లో పెట్టారు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. అందుకని ఇక్కడ ఏమంటారంటే, వారి కోసం నువ్వు చేసే ప్రార్థన విను. ప్రార్థన విను. ముగిస్తున్నానండి. కానీ ఎవరికి వారంగా దయించి 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 ఏదో రోజు వస్తున్నాము, రోజు విని వెళ్ళిపోతున్నాం, ఇలాగే జరుగుతులే అనుకోకుండా దేవుడు చెప్పిన మాటని సీరియస్గా తీసుకుందామండి. దేవుణ్ణి సీరియస్గా తీసుకుందామండి. దేవుణ్ణి లైట్గా తీసుకోవద్దు. టేక్ గాడ్ సీరియస్లీ. ఆయన మాటని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇందులో చెప్పింది జరక్క మానదు. ఆ రోజుల్లో వాళ్ళకి జరిగిందిలే, మనకెందుకు జరుగుతులే అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజు కూడా మనల్ని శత్రువుల చేతికి అప్పగించగలడు. ఆయన సన్నిధి దూరం చేయగలడు. కాబట్టి ఎవరికి వారంగా పరీక్ష చేసుకుందామండి. పరీక్ష చేసుకుని నిజంగా నేను ఆచారబద్ధంగా దేవుని దగ్గరకు ఉన్నానా? నా జీవితం దేవుడి దగ్గరకు ఉందా? నా పెదాలు మాత్రమే దేవుని ఉచ్చరిస్తున్నాయా? నా హృదయం దేవుని సన్నిధి దగ్గరగా ఉందా లేదా? పరీక్ష చేసుకుందామండి. మన జీవితాలని మనకు తెలుసు, మన బ్రతుకులంటే మనకు తెలుసు. నిజంగా మన జీవితం దేవుని సంతోషపెట్టేదేనా? నిజంగా మన జీవితం దేవుని మహింపరచదేనా? తెలుసు, మనకు తెలుసు. ఇంకా ఇలాంటివి మనలో పెట్టుకుని పైకి భక్తి అని పులుముకుని ఎలా వస్తామండి? ఎలా వెళ్ళిపోగలం? దేవుడు చూడలేదా? దేవుడు పట్టించుకోవడం కొన్నారా? దేవుడు రాసుకుంటాడంటే ఒకానొక రోజు అన్నీ వెలుగులోకి వస్తాయి. ఏది దాచపడదు. అప్పుడు ఏం చేస్తాం? గుండెలు బాదుకోవాలి. అవమానంతో, సిగ్గుతో చావాలి. కాబట్టి అలాంటి పరిశుద్ధులైన దేవుడు, గొప్ప దేవుడు ముందు మనం ఆటలాడకుండా యథార్థంగా ఉన్న బలంగా నీ వద్దకు వస్తాను ప్రభా, ఉన్న పాటున నీ వద్దకు వస్తాను అన్నయ్య, నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా, ఇదిగో నా బ్రతుకులండి, ఇగో ఈ విషయంలో నేను బాధ పెడతా ఉన్నాను, దుఃఖిస్తా ఉన్నాను, నేను నన్ను క్షమించయ్యా అని యథార్థంగా ఆయన క్షమాపణని వేడుకుని ఆయన కృపని పొందుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ఒక్క మాట, ఒప్పుకుని విడిచిపెట్టకపోతే కనికరం లేదు. ఒప్పుకుని విడిచిపెట్టకపోతే కనికరం లేదు. ఒప్పుకోవడం అందరం చేస్తాం, కన్నీళ్ళతో కార్చెంబరే చేస్తాం, కానీ విడిచిపెట్టకపోతే కనికరం పొందుకోలేదు. కాబట్టి తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని